హాయ్ హలో నమస్తే, నేను మీ కుమార్. ఏకే న్యూస్కు స్వాగతం. మంతని పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी मायावती गारी नायकत्व मायावती गारी नायकत्व जय भीम जय भीम जय भीम। ఈరోజు భారతదేశంలో అట్టడు వర్గాల కోసము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసము పుట్టినటువంటి ఒక ఉక్కు మహిళ బహన్జీ మాయావతి గారి 69వ జన్మదినము శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఆమె దాదాపుగా కాన్సీరామ్ గారు 1984లో ఈ పార్టీ పెట్టిన తర్వాత మరి ఆ మహోత్తరమైన ఉత్తరప్రదేశ్లో అంత పెద్ద రాష్ట్రానికి కూడా మరి ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా మరి ఆమె ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అదే రకంగా అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ ఒక తాటిపై నడిపించి మరి ఆమె అక్కడి ప్రజలకు చాలా న్యాయం చేయడం జరిగింది. ఎన్నో లక్షల ఎకరాలు భూమి లేనటువంటి పేదలకు మరి ఆడవారికి అందరికి పంచేయడము, మరి అక్కడ న్యాయమైన పోరాటం చేసి అక్కడ ఉద్యమం చేపట్టింది. కాబట్టి మరి ఈరోజు అంత పెద్ద మహానాయకులైనటువంటి మరి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరి గౌరవనీయులైనటువంటి మరి బెహన్జీ మరి మాయావతి గారి ఈరోజు 69వ జన్మదినము మరి పెద్దపల్లి జిల్లాలో మరి మంతని నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా మా అందరికీ గర్వకారణం ఉంది. నిజంగా చెప్పాలంటే మరి అటువంటి మా నాయకురాలు ఈ భారతదేశంలో ఇక ముందు పుడుతుందా అనేది కూడా మాకు చాలా బాధగా ఉన్నది. కాకపోతే ఆమెకు ఇంకా దాదాపుగా ఇప్పటికి 69 సంవత్సరాలు అయింది. తప్పకుండా ఆమె 100 సంవత్సరాలు కూడా ఆమె ఆరోగ్యంగా ఉంటూ మరి ప్రజలకు సేవ చేయాలని కూడా మా అందరి బహుజనులందరి యొక్క బహుజన సమాజ్ పార్టీ యొక్క ఆకాంక్షని కూడా మేము మనవి చేస్తున్నాం. తప్పకుండా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి బహుజన సమాజ్ పార్టీ తప్పకుండా రాబోయే కాలంలో కూడా జెండా ఎగరేయడానికి మరి బహుజనులందరూ ఏకం కావాల్సిందిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ నేను మనవి చేస్తూ మరి వారందరినీ నేను కోరుకుంటున్నా. మరి ఈరోజు మంతని నియోజకవర్గంలో దాదాపుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ మరి గతంలో కూడా పార్లమెంట్లో కూడా ఇక్కడ మేము మాట్లాడడం జరిగింది. ఇప్పటికి కూడా మరి ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు. కాబట్టి మరి బహుజన సమాజ్ పార్టీ అటువంటి మహానాయకులు అటువంటి బహన్జీ మాయావతి గారి నాయకత్వాన్ని రాబోయే కాలంలో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆశిస్తూ మరి ఈ 69వ జన్మదిన శుభాకాంక్షలకు అటెండ్ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలకు మరి లీడర్లకు మరి 3 నియోజకవర్గం రామగుండం నియోజకవర్గం, మంతెన నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి బహుజన కార్యకర్తలందరికీ లీడర్లకు ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకంగా మరి మాయావతి గారి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై భీమ్, జై భారత్, జై పూలే, జై. నేడు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో బహన్ కుమారి మాయావతి గారి 69వ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముందుగా పెద్దపల్లి జిల్లా అదేవిధంగా మంతని నియోజక ప్రజలందరికీ మాయావతి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశానికి గుండెకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి మాయావతి గారు 7 లక్షల ఎకరాల భూమి పేదవారికి పంచడం జరిగింది. అదేవిధంగా మాయావతి గారు 60 లక్షల మందికి మహిళలకు కుటీర పరిశ్రమలు నిర్మించి వారికి ఇంటి దగ్గరనే ఉపాధి కల్పించడం జరిగింది. ముఖ్యంగా అన్ని రంగాలలో అవుట్సోర్సింగ్లో కూడా రిజర్వేషన్ పెట్టి ఈరోజు ఉత్తరప్రదేశ్లో అన్ని వర్గాల్లోని పేద ప్రజలకు అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మాయావతి గారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా అగ్ర కులాల్లోని పేదలు కలుపుకొని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నా బహుజనులారా, ఈరోజు మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ఏ విధంగానైతే బహుజనవాదాన్ని తీసుకెళ్ళిందో, అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోవడం అన్ని వర్గాల్లోని ప్రజలు కూడా ముందుకు రావాలని సందర్భంగా మాయావతి గారి జన్మదిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మహాపురుషుల యొక్క ఆలోచన పునాదుల మీద నిర్మించబడ్డటువంటి బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగమే ఏజెండాగా నడుస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి మనవాద నాయకులందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఇది కొన్ని వర్గాలకు చెందినటువంటి పార్టీ అంటా ఉన్నారు. కానీ ఇది తప్పు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది అన్ని వర్గాల్లోని పేదలకు సంబంధించినటువంటి పార్టీ. కాబట్టి ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మాయావతి గారు తన చిన్నతనం నుండి ఒక పేద కుటుంబంలో పుట్టి ఈరోజు భారతదేశానికి ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి 4 సార్లు ముఖ్యమంత్రి, అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా పదవులు అనుభవించినటువంటి మాయావతి గారు ఈరోజు మాయావతి గారిని అనగదొక్కడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు ఎన్నో కుట్రలు పొందుతూ ఉన్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టే విధంగా ప్రజలు చైతన్యవంతులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి నా బహుజన్ సమాజ్ పార్టీ 3 నియోజకవర్గాల నాయకులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. మన మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరాములు గారిని స్మరిస్తూ బహన్జీ మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు జనవరి 15 బహన్జీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి బహన్జీ 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక సామాజిక పరివర్తనకు సంబంధించినటువంటి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మాయావతి గారి యొక్క జన్మదినాన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్‌క్వార్టర్లో జరపడానికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజలకు ముఖ్యంగా ఆమె యొక్క త్యాగము, ఆమె పెళ్లి చేసుకోకుండా మాన్యవర్ కాంశీరామ్ గారితో ఒక మహిళ అయినా కూడా ఇవాళ దేశం లోపల ఈ ఒక అంటే మగ ఆడ జాతుల మధ్యలో తేడా అనేది ఉండకుండా సమానత్వాన్ని చూపించడానికి కోసం మాన్యవర్ కాంశీరామ్ గారు మాయావతి గారిని ఇవాళ దేశానికి ఒక నాయకురాలుగా అందించడం జరిగింది. అదేవిధంగా ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు పడ్డా కూడా ఆమె ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలలో తిరుగుతూ ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇవాళ బ్రాహ్మణ జనాభా ఉన్నటువంటి, ముఖ్యంగా దేశానికి ప్రధానమంత్రులు అందించినటువంటి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి అక్కడ ఉన్న ప్రజలకు విద్యను, వైద్యాన్ని, ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాని విషయంలో చాలా గవర్నమెంట్కు సంబంధించినటువంటి సంక్షేమాలు ఎన్నో తీసుకొచ్చి ప్రజలకు భూములను ఒక 7 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేయడం జరిగింది. గవర్నమెంట్ భూములను అంటే భారతదేశం లోపల సమానత్వాన్ని ఇచ్చే విధంగా ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా చేయాలనే దాని మీద మాన్యవర్ కాంశీరామ్ గారు స్థాపించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీని పాలించినటువంటి మాయావతి గారు ఇవాళ ఉత్తరప్రదేశ్లో సమానత్వంగా పంచడం జరిగింది. అన్ని విధాల ఆర్థిక సమానత్వం కానీ అంటే సామాజిక సమానత్వాన్ని అందించినటువంటి గొప్ప నాయకురాలి యొక్క ఇవాళ జన్మదినాన్ని ఇక్కడ మంత్రి నియోజకవర్గం లోపల జిల్లాకు సంబంధించినటువంటిది మంత్రి నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషంగా